సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So this is a short spin anamata. This is a wonderful morning and meer chudochu the time is 7:30 in the morning and climate వచ్చేసి పిచ్చ చిల్ ఉందన్నమాట. మనకేమి ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అంటే పిచ్చ, సో మనకి ఈ మధ్యన రైడ్స్ చేయడానికి కుదరట్లేదు. సో అందుకనే మనం జస్ట్ ఒక చిన్న స్పిన్ లాగా తీసుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ రైడ్ అనమాట, చిన్న రైడ్, మన దురదాగాక చేసే రైడ్ అనమాట, జస్ట్ సిటీలోనే. అండ్ ఈ రైడ్లో మనకి ఒక పాయింట్, కామన్ పాయింట్ చాలామంది అడిగేది, హిమాలయన్ తీసుకున్నావు కదన్నా అంటే ఎవరు తీసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఓ మై గాడ్, మనకి మార్నింగ్ 7:30కి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ క్రేజీ, దీని ఇంకమ్మ క్రేజీ. హిమాలయన్ ఎవరు కొనొచ్చు, ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ అ పర్పస్ బిల్ట్ వెహికల్ ఒక రంగా చెప్పాలంటే. అండ్ ఎవరు కొనొచ్చు, ఎలాంటి యూసేజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో గైస్ చూడండి, మనకి హిమాలయన్ అనే కాదు, మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో, ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనకి ప్రతి పర్పస్కి ఒక వెహికల్ అనేది ఉందన్నమాట. సో డిపెండింగ్ అపాన్ దాట్ యూ కెన్ డెఫినెట్లీ చూస్ యువర్ వెహికల్. కాకపోతే పర్టికులర్గా హిమాలయన్కి వచ్చేసి చాలామంది ఏమంటారంటే దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆఫ్ రోడింగ్ మిషన్, ఆఫ్ రోడింగ్ అసలు కుమ్మేసి దీంతో అని చెప్తారు. కాకపోతే అందరికీ ఇంకో విషయం అంటే పర్సనల్గా ఓన్ చేసుకుని రైడ్ చేస్తే కానీ అర్థం కాని విషయం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ బట్ ఆన్ రోడర్ అనమాట. మనకి ట్యాగ్ లైన్లోనే ఉంది బిల్డ్ ఫర్ ఆల్ రోడ్స్ అండ్ బిల్డ్ ఫర్ నో రోడ్స్ అని చెప్పి. సో ఎలాంటి రోడ్లో, ఎలాంటి టెరైన్లో అయినా కానీ యూ కెన్ జస్ట్ రైడ్ దిస్ వెహికల్, మక్కన్ లాగా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సిటీ యూసేజ్కి మనం హిమాలయన్ వాడచ్చా, ఇప్పుడు రెగ్యులర్గా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి, సో అలా కమ్యూట్ చేసేవాళ్ళు హిమాలయన్ తీసుకోవచ్చా అని చెప్పి కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి. సో ఏంటంటే చూడండి బ్రో, ఇది ఒకటి అడ్వెంచర్ టూరర్ కేటగిరీలోకి వచ్చే వెహికల్ అనమాట ఈ హిమాలయన్ అనేది. సో అంటే మీకు తెలియదని కాదు, జస్ట్ కంప్లీట్గా చెప్తున్నాను కాబట్టి బేసిక్స్ నుంచి చెప్తున్నాను. సో అడ్వెంచర్ టూరర్ కేటగిరీ నుంచి తీసుకున్న వెహికల్ అనమాట ఇది. సో ఆ కేటగిరీలోకి వచ్చేది. సో మోస్ట్లీ ఏంటంటే అడ్వెంచర్ టూరర్ అన్నారు కాబట్టి మనకి అడ్వెంచర్ చేయడానికి కానీ, అంటే అడ్వెంచర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రోడింగ్ కానీ, లేకపోతే కొన్ని ట్రయల్స్లో రైడ్ చేయడానికి, సో అలా ఉన్నప్పుడు అలా రైడ్ చేస్తాము అనుకునే వాళ్ళు యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్ వెహికల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టూరర్. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ టూరింగ్ మిషన్, నో డౌట్ అబౌట్ ఇట్. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టూరింగ్ మిషన్ అని చెప్పాలి. నేను మొన్న రైడ్ చేశాను కదా 500 kilometers టు అండ్ ఫ్రో. సో ఆ రైడ్లో ఐ వాజ్ ప్రెట్టి మచ్ కాన్ఫిడెంట్. నాకు ఎక్కడ కార్నరింగ్లో కానీ, లేకపోతే ఓవర్ స్పీడ్స్లో కానీ, ఓవర్ స్పీడ్స్ అంటే మనం చేయలేదు, మోస్ట్లీ 80 kmph మెయింటైన్ చేసాం మనం. సో ఆ స్పీడ్స్లో బాబా వాట్ ఏ సీనరీ గైస్. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేని రోడ్స్లోకి వస్తే హైదరాబాద్ అంత బ్యూటిఫుల్ సిటీ ఇంకోటి లేదబ్బా నిజం చెప్పాలంటే. ఓకే ఫైన్, గెటింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. నేను ఏంటంటే కొన్నిసార్లు ఇట్లా ఈ నేచర్స్ బ్యూటీలో ఖో జాతా హూ, పక్కడికే పిచ్చేలా అన్నా పడతా. సో సిటీలో రైడ్ చేయొచ్చా హిమాలయన్ అంటే యా, డెఫినెట్గా రైడ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే, నేను ఈ వెహికల్ అనే కాదు, ఇదంటే మనం రీసెంట్గా తీసుకున్నాం, దట్స్ ఓకే ఫైన్. కాకపోతే నేను ఇంతకుముందు 1 year 2 years ఓల్డ్ వెహికల్స్ కూడా, అంటే 2020 2019 ఆ వెహికల్స్ కూడా రైడ్ చేశాను. సో దాంట్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇంజన్ ఓవర్ హీటింగ్ అనమాట. సో ఇంజన్ అనేది చాలా హీట్ అవుతుంది మన సిటీలో రైడ్ చేస్తే హిమాలయన్. నాట్ దట్ యూ కెనాట్ యూస్, యూ కెన్ డెఫినెట్లీ యూస్, కాకపోతే ఇంజన్ హీటింగ్ ఇష్యూ అనేది అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. సో అదొకటి కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంజన్ హీటింగ్ అయినా పర్వాలేదు, మనకి కాళ్ళకు ఎంత ఇంజన్ హీటింగ్ అవుతుందంటే సిటీలో లిటరల్లీ యూ కెన్ ఫీల్ మీ థైస్ మీద, తొడల మీద ఇట్లా తగులుతుంటుంది అనమాట హీట్. సో అంత హీట్ అవుతుంది సిటీ ట్రాఫిక్లో, నేను చెప్పేది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో. మామూలుగా ఇలా ఉంటే రోడ్స్ యూ కెన్ డెఫినెట్లీ క్రూజ్, సమ్మగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. సో ఐ థింక్ యూ గాట్ ది పాయింట్. నేను చెప్పాలనుకునే పాయింట్ మీకు తెలిసింది అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకో క్వశ్చన్ మనల్ని అడిగేది ఏంటంటే, అన్న మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఏదో లీటర్ కొట్టించి అది అయ్యే వరకు నడిపి అట్లా చేయట్లేదు. సో నేను ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట, అంటే కంప్లీట్ ఫుల్ ట్యాంక్ చేయించిన దగ్గర నుంచి ట్యాంక్ ఎంటీ అయ్యే వరకు
నడుపుతూనే ఉన్నాం అనమాట వెహికల్ని. సో వీఆర్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. ఒక్కసారి మనకి ఫుల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హైవే అనే కాదు. సో ఈసారి ట్యాంక్ ఫుల్ వచ్చేసి నేను 80% ఐ హ్యావ్ డ్రివెన్ ఆన్ హైవే, అంటే 80% హైవేలో డ్రైవ్ చేశాను. అండ్ రెస్ట్ ఆఫ్ 20% వీఆర్ కంటిన్యూయింగ్ మనం సిటీ ట్రాఫిక్లో లేకపోతే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో రెగ్యులర్గా ఈ వెహికల్ యూజ్ చేసినప్పుడల్లా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో మనకి రిజర్వ్లో పడిన తర్వాత వెహికల్ అనేది ట్రిప్ ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ వెహికల్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రిప్ ఎఫ్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 173.5 కిలోమీటర్స్ అనేది వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ట్రిప్ ఎఫ్లో పడిన తర్వాత 173.6 కిలోమీటర్స్ అనేది రన్ అవుతుంది ప్రస్తుతానికి. ట్రిప్ ఏ చూసుకుంటే 499 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ రీచ్ 500 అనమాట. సో ట్యాంక్ ఫుల్ రేంజ్ ఎంత అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. అది నాకు తెలియంగానే నేను వీడియో అనేది చేస్తాను మీకు. ట్రిప్ ఎఫ్లో ఎంత వస్తుంది, ట్రిప్ ఏలో ఎంత పడుతుంది, సో ఈ డీటెయిల్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలిసి జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ ఇంకొక 1-2 డేస్ అనమాట. సో తెలిసిపోతుంది మనకి ఎగ్జాక్ట్గా ట్యాంక్ ఫుల్ చేసినప్పుడు ఎంత రేంజ్ వస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకో విషయం, మనకి BS6 ఈ సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఈ ట్యాంక్ ఎంటీ అయ్యే వరకు బండి అయితే నడపకండి. అంటే మీరు నడుపుతున్నారు కదా అన్న అంటే నేను నడుపుతున్నాను, అది మీకు చెప్పడానికి, నేను తెలుసుకోవడానికి ఒక రఫ్ ఐడియా కోసం. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, 80% హైవే అండ్ 20% సిటీ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఆర్ మామూలు ఇట్లాంటి ట్రాఫిక్లో ఎంత వస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే నేను అటెంప్ట్ అనేది చేస్తున్నాను. సో మీరు చేయకండి, ఎందుకంటే సెన్సర్స్ అవి దెబ్బతినే ఛాన్స్ ఉన్నాయి. సో గైస్ యాక్చువల్గా చెప్పాలంటే హిమాలయన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట చాలామందికి. అంటే మనం తీసుకునేది కూడా ఇప్పుడే కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇట్ అవుట్ అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే టుడే ఈజ్ డేట్ ఎంత ఈరోజు మనకి? టుడే 17th of March. ఆల్మోస్ట్ 20 days అయిపోయింది మనం వెహికల్ తీసుకుని. బట్ స్టిల్ ఇంకా మనం క్రాష్ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేయించలేదు. ఎందుకు అంటే చేయించలేదు అంతే, చేయించేద్దాము త్వరలో. కానీ మ్యాండేటరీ యాక్సెసరీస్, సో అలా అవన్నీ ఏంటి అని చెప్పి నేను ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఏమేమి ఇన్స్టాల్ చేయించాలి, ఏమేమి తీసుకోవాలి వెహికల్ తీసుకున్న వెంటనే అని చెప్పి. సో స్టే ట్యూన్డ్ గైస్, డెఫినెట్గా నేను ఆ వీడియో అనేది చేస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజే నేను యాక్సెసరీస్ అన్నీ ఇన్స్టాల్ చేయించేస్తాను. అది కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్, మంచి మంచి కంటెంట్ రాబోతోంది, మంచి మంచి లాంగ్ రైడ్స్ కూడా వేయబోతున్నాము. సో మనకేంటంటే కొద్దిగా గ్యాప్ దొరకాలంతే. గ్యాప్ దొరికిందంటే కుమ్మి పారేస్తాము. చూస్తున్నారు కదా పొద్దున ట్రాఫిక్ ఎట్లుందో. గాడ్స్ మస్ట్ బీ క్రేజీ. నాకు ఆల్రెడీ ఆ హీట్ తెలుస్తుంది అనమాట ఇంజన్ నుంచి, థైస్కి, కాఫ్ పార్ట్కి నాకు ఆల్రెడీ ఇంజన్ హీట్ అనేది కొడుతుంది. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. సో గైస్ మనకి ఏంటంటే మనం బండి వాడే కొద్దీ మనకి దీంట్లో ఉన్న ప్రోస్ అని, కాన్స్ కానీ, లేకపోతే ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో నేను కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటా. అండ్ చాలామంది ఇంకా మనకి అన్న డైలీ వ్లాగ్స్ కూడా పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. సో డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాను నేను. లెవెల్ బెస్ట్ అని చెప్పాను, ఎందుకంటే మనం లెవెల్ బెస్ట్ ట్రై చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. దిస్ ఈస్ జస్ట్ మన జుజ్జుపి ట్రైలర్ టైప్ అనమాట. దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.